ఈరోజు మన బంతి మొక్కల వీడియో పెడుతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఇక్కడ ఒక లైన్ అయితే పెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ 2 లైన్లు పెట్టాను, కానీ ఇక్కడ ఈ సంవత్సరం ఒక లైనే పెట్టాను. ఈ బంతి మొక్కలు ఏమైందంటే రోడ్డు మీద అటు ఇటు పెట్టాం కదా లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఒకే చోట పెట్టడానికి కొంచెం ఇరుకనిపిస్తోంది. ఇంకా స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను, ఎలా వేసాను ఏంటి, సాయిల్ మిక్సింగ్ ఎలా కలిపాను అనేది చూపిస్తాను. చూడండి, పూత అయితే స్టార్ట్ చేసాయి, ఇప్పుడు పూయడం మొదలు పెట్టాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో వర్ణించడానికి మాటలే రావట్లేదు. ఇప్పుడైతే మేము సాయిల్ మిక్సింగ్ కలిపి ఉంచుకున్నాం. ముందు అది ఎలా కలిపానంటే, ఒక వంతు 2 వంతులు మట్టి, ఒక వంతు ఆవు గెత్తం, ఒక వంతు గొర్రె గెత్తం, ఒక వంతు ఇసుక అన్నమాట. మట్టి 2 వంతులు ఎందుకు కలిపానంటే, గ్రో బ్యాగ్స్లో ఎక్కువ హోల్స్ ఉంటాయి, 7 మూలనే వెంటనే నీరంతా బయటకు పోతుంది అన్నమాట, స్టోర్ ఉండదు. అదే మనం 2 వంతులు మట్టి వేసుకుంటే ఈ గ్రో బ్యాగ్స్కి సరిపోతుంది. అదే టబ్బుల్లో అయితే మనకి సమానంగా సమపాళ్ళు కలుపుకుంటే సాయిల్ మిక్సింగ్ బాగుంటుంది. అప్పుడైతే ఇలా ప్యాకెట్స్ కొంతేస్తారు ప్రతి సంవత్సరం మాకు బంతి విత్తనాలు. ఇలా నార్లు పోసి అయితే ఉంచుతాము. ఎక్కువ తుఫాన్లు రావడం మూలాన నార్లు అంత గొప్పగా అయితే రాలేదు. వచ్చిన తర్వాత ఈ గ్రో బ్యాగ్స్లో ఇలా పాతించేసి ఇక్కడ ఇంటి ముందుని పెట్టించి, అట్లలో గడ్డి కొంట అంటాం మేము, ఆవులు తినేసి వదిలేసిన గడ్డి, పిసికిపోయిన మొక్కలు అయిపోయిన గడ్డిని కొంట అంటాం. అది తీసుకొచ్చి వేయించారు పదును కాయడానికి. కొద్ది రోజులకే ఇలా అయిపోయింది, అడవిలాగా దగ్గరికి అయిపోయింది చిక్కగా. ఈ బంతి మొక్కలతో పాటు నేను అక్కడ గులాబీ మొక్కలు కూడా పెట్టాను కదా అటు సైడు. ఈ చివరి నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత పెద్ద బంతి తోటలో తయారైందో. ఇది ఇంకా పెట్టిన కొద్ది రోజులకే ఇలా తయారైంది. మధ్యలో కొన్ని మొక్కలు అయితే డ్యామేజ్ అయ్యాయి, ఎందుకో అయితే కారణం తెలియలేదు. తర్వాత మనం కలిపింది సాయిల్ మిక్సింగ్ చాలా బాగుంది కాబట్టి బంతి మొక్కలు చాలా బలంగా ఇలా వచ్చాయన్నమాట. కాకపోతే వీటికి ఇప్పుడు 2 పూట్ల నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఈ కొసని ఇలా పెట్టాం కదా గులాబీలు, ఈ ప్లేస్ సరిపోలేదు, అందుకని చెప్పి ఇవి తీసుకెళ్ళి లోటస్ పాండ్స్ ఉన్నాయి కదా అక్కడ పెట్టించేసాను. గులాబీలు పెట్టించేసి ఈ ప్లేస్లో కూడా కొంచెం దూరంగా జరిపామన్నమాట. చూడండి, ఇలా జరిపాం. అప్పుడు మొగ్గలు వస్తూ ఉన్నాయి, పూత మొగ్గలు కొంచెం పూత వస్తూ ఉన్నాయి. ఇలా దూరంగా జరిపించాను, అయినా కూడా ఇరుకైపోయింది అన్నమాట. ఇంకా అప్పుడు ఆ మామిడి చెట్ల కిందకి ఇంకా చివరికి లాగిపించాను తర్వాత అన్నమాట. ఇలా ఇక్కడ ఇంటి ముందుని ప్రతి సంవత్సరం ఇలా పెడతాం ఈ గ్రో బ్యాగ్స్లో. ఇంతకుముందు కుండీలో పెట్టేవాళ్ళం. కుండీలు మనం హ్యాండిల్ చేయలేం కదా, బరువుగా ఉంటాయి, ఇటు అటు జరపలేము. ఒకవేళ మనుషులు అందుబాటులో లేకపోయినా ఇదైతే మనం ఈజీగా జరుపుకోవచ్చు. అందుకని గ్రో బ్యాగ్స్ తెప్పించారు రాజుగారు. ఈ సంవత్సరం ఇలా ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ముందే నారు పోసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సంక్రాంతికి ఎప్పుడు సంక్రాంతి పువ్వులు ఉంటాయి మన దగ్గర. ఈ సంవత్సరం సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు పూస్తున్నాయి, కానీ ఎప్పుడు పూసినా ఇంత సంతోషాలు అయితే మనం ఫీల్ అవ్వాలంటే ఈ బంతి పువ్వులు పూసిన తర్వాతనే. ఇంక ఇక్కడ ఈ మన ఇంటి ముందు ప్రహారీ గోడ పక్కన మాట ఇక్కడ అయితే 2-3 లైన్లు పెట్టేసాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఒక లైనే పెట్టాను. అక్కడైతే మనకు ఇటు కూడా పెట్టాను కాబట్టి అటు ఎక్కువైతే మనకి కారు రావడానికి వెళ్ళడానికి ఇరుకైపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎంత ఇప్పుడు ఇటు సైడ్ పెట్టినవి చాలా బాగా వచ్చాయి. మన వీడియోలు కొన్ని వీడియోలు అయితే పెద్దగా అయిపోతున్నాయి, కొన్ని వీడియోలు చిన్నగా ఉంటున్నాయి. నాకు ఎడిటింగ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట, కరెక్ట్గా చేయలేకపోతున్నాను. అలాగే లైవ్లో మాట్లాడాను ఇప్పుడు ఈ బంతి పువ్వుల వీడియోలో, అక్కడ బాగా సౌండ్స్ పడ్డాయి, అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఏరియా అంతా బాగా పూత వచ్చింది. ఇక్కడ ముందు పెట్టించాను అవి ముందుగా పూసినవి, కొంచెం పూసినవి, చిన్న మొగ్గలు ఉన్నవి కొంచెం వెనక్కి పెట్టాను అనమాట. ప్రతి సంవత్సరం ఇంటి ముందు ఇలాగే పెట్టుకుంటాం. 3 రకాలు అయితే విత్తనాలు తెచ్చారు, 3 రకాలు నారలు పోసాను, కానీ అన్నీ ఒకటే రంగు వచ్చాయి. ఒకే ఒక్క మొక్క వేరే రంగు వచ్చింది, అది మీకు చూపిస్తాను. మామూలుగా అయితే మన చేతులతో వేసుకున్న మొక్కల్లో కానీ పాదులు కానీ చెట్లు కానీ ఇలా పువ్వులు పూసినవి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మన చేతితో వేసుకున్నవి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా మొక్కని ఇలాగా ప్రేమగా హత్తుకున్నారా, ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేశారా? నేనైతే పూల మొక్కల్ని అభిమానంతో ప్రేమతో ఇలా హత్తుకుంటాను. మన చంటి పిల్లల్ని ఎలాగైతే హత్తుకుంటామో ఆ విధంగా
ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈ క్లిప్పు ఉదయాన్నే తీసానమాట. మంచు పడుతుంది చూడండి అక్కడ. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లిప్ తీస్తాం కదా షూట్ చేసినప్పుడు. అన్ని రకాల వెదర్ కండిషన్స్ ఉంటాయి వీడియోలో. అయితే మొక్కల్ని మనం చంటి పిల్లల్ని ఎలా ముద్దులాడతామో, ఎలా ఎత్తుకుంటామో, ఎంత సుకుమారంగా సుతారంగా గోముగా లాలిస్తామో, మొక్కల్ని కూడా అలాగే మనం ప్రేమించి అలా గోముగా లాలించి మాట్లాడి చేతులతో ఇలా నిమిరి గుండెకి హత్తుకుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎంత బాగుంటుందో. మీరు కూడా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలంటే మీ దగ్గర ఉన్న మొక్కల్ని ఒక్కసారి హృదయపూర్వకంగా హత్తుకొని చూడండి. ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. మన ప్రేమకు మొక్కలు స్పందిస్తాయి. నిజంగా ఆ ఫీలింగ్, ఆ అనుభూతి, దాంట్లో మొక్కల్లో తిరిగి ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మనం డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఇలాంటి అనుభూతుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి, మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డబ్బు సంపాదించిన కొద్దీ సంపాదించమనే అడుగుతూ ఉంటుందంట. అది ఎప్పటికీ అంతం కాదు. అలాగని సంతృప్తి కూడా ఉండదు. పెద్దవారు చెప్పేది కూడా అదే. కానీ అదే ఒక మొక్కనో, ఒక పాదునో, ఒక చెట్టునో వేసుకోండి. అది పువ్వు పూసినా, కాయ కాసినా, పండొచ్చినా, ఏదొచ్చినా, ఎంత హ్యాపీ, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సంతృప్తిని మనం కొనలేం. అది ఎక్కడ దొరకదు. కొనుక్కున్నానికి దొరకదు, ఎతికినా దొరకదు. మనం ఇలా నేచర్లో ఎంజాయ్ చేసే హృదయం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి నా ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది గార్డెనర్స్, చాలామంది లేడీస్ మొక్కల్ని అయితే బాగా పెంచుతున్నారు. కాయగూర మొక్కలు, ఆకుకూర మొక్కలు, పూల మొక్కల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీ చేత్తో ఒక్క మొక్కైనా నాటుకొని చూడండి. ఆ ఫీలింగ్ ఇవి నన్ను వదలడం లేదు. పట్టుకొని గాజులో దూరిపోయి పట్టేసుకుంది చెట్టు. దాన్ని విడిపించుకున్నాను. చూస్తున్నారా? అది మనం పట్టుకున్నట్టే అవి మనల్ని కూడా పట్టుకుంటాయి. నిజం అనుకున్నారా? నాకు అలాగ అనిపించింది, నా చేయి పట్టుకున్నట్టుగా. అందుకే అలా చెప్పాను. ఇంకా ఈ వర్ణించడానికి భాష రావట్లేదు, అంత అందంగా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తోంది? మీకు అలాగే అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరికి అందమైన వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. ఈ మొక్కలు పెంచడంలో ఉన్న ఆనందాన్ని మనం ఆనందిస్తూ కొంతమందికి అయితే షేర్ చేద్దాం. మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలి అనేదాన్ని ఇంకో వీడియోలో నేను వివరంగా మీకు చెప్తాను. వీటి వల్ల నేను పొందింది ఏమిటి అనేది. ఎందుకు అంటే అలాంటి విషయాలు అందరికీ తెలియాలి. ఎందుకు అంటే స్త్రీలు చాలామంది ఇప్పుడు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని సర్వేల్లో తేలిందట. నా అధ్యయనాల్లో కూడా నేను గమనించింది కూడా అంతే. బయటకు నవ్వుతున్నారే కానీ లోపల ఏదో బాధ పెట్టుకునే ఉంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అది ఉండకూడదు. అంటే మనం దాంట్లోంచి ఎలా బయటపడాలి, దేనివల్ల బయటపడాలి అనే విషయాలు ముందు వీడియోస్లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ బంతి మొక్కలు చూసి ఎంజాయ్ చేయండి. నేను టబ్బులో లాస్ట్లో మిగిలిన నారంతా తీసుకొచ్చి ఇక్కడ పాతి చివరిలో పెట్టాను. ఇవేమాట బాగున్నవన్నీ గుమ్మానికి తిన్నగా పెట్టానమాట. ఆ కొస నుంచి ఈ కొస వరకు వచ్చింది. ఇప్పుడు ఎంత సాగదీసినా ఈ మన బంతి తోట చూస్తున్నారు కదా. నేను అన్ని మొక్కల్లోకి ఒక మొక్క వేరేగా ఉంది అని చెప్పాను కదా, ఇదేమాట. చూడండి, ఈ రంగు ఇంకా బాగుంది కదా, ఎంత బాగుందో. ఇలాంటివి కూడా ఈక్వల్గా పుట్టుంటే, ఆ ప్యాకెట్లో విత్తనాలు ఈక్వల్గానే ఉన్నాయి, అవి ఇవి ఈక్వల్గా పుట్టుంటే అదొకటి ఇదొకటి అలా పెడదాం అనుకున్నాను. కానీ ఒకటే పుట్టింది, చుక్కల్లో చందమామలాగా. అందుకే ఇంకా అందంగా కనిపిస్తుంది. మరి మనం కూడా అంతే కదా. మన వ్యక్తిత్వం, మన మనసు, మన ప్రేమ, మన ఆచరణలు, మన అలవాట్లు కూడా అందరిలోని డిఫరెంట్గా ఉంటే మనం కూడా అంత అందంగా కనిపిస్తాం కదా. అందుకే ఎప్పుడు మంచిగా ఆలోచించాలి, మంచిగా మాట్లాడాలి. మన మనసులో కానీ, నవ్వులో కానీ, చూపులో కానీ, చేతలో కానీ కల్మషం అయితే ఉండకూడదు. అప్పుడు ఈ పువ్వుల్లా కనిపిస్తాం మనం కూడా. నేను వీటిని చూసి ఒక కవిత రాశాను, అది కూడా మీకు చెప్తాను, వినేసేయండి. వేవేల అక్షరాల మాలలల్లి లెక్కలేని సాటిలేని సాహిత్యాలు సాగరమై పొంగుతుంటే
తీయని పాట రాయనా, కమ్మని కథలు రాయనా, లేక ఈ పూల తోట లాంటి కవితలల్లనా? ఏమని 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 వర్ణించను, ఏమని 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 వివరించను? నా మనసులోని ఈ ఆనందాల అనుభూతిని చిరుగాలికి స్పందిస్తూ, పరిమళాన్ని అందిస్తూ, అద్భుతంగా కనిపిస్తూ, ఆనందాలు కురిపిస్తూ, అంతులేని సంతోషాలు నా హృదయంలో సంబరాలు అంబరాన్ని తాకుతుంటే, నీలినింగి మురిసిపోయింది, అమృతాన్ని కురిపించింది, మై మరిపించింది. ఈ పూల తోటలో హాయిగా, ఆనందంగా, ఇలా ఈ వేళలో ఇంత అందమైన వరాలనిచ్చిన ఆ భగవంతునికి, ఆ వరాలను నాకు అందించిన మా రాజుగారికి శిరసు వంచి హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను. ఏమంటారు? ఈ కవిత బాగుందా? మరి నాకు అలా అనిపించింది. నిజమే కదా, భగవంతుడు ఇచ్చిన వరాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. మా రాజుగారి దయ వల్ల ఇలా ఇంటి ముంగిలిలో పూల తోటలు, నా ఆనందాలకు కదవు లేకుండా. చూడండి, ఇప్పుడు ఈ బంతి తోట, అలాగే మామిడి పూత, కిందనేమో బంతి పూల తోట, మీదనేమో మామిడి చెట్టు పూతలు అన్నీ కలిపి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మన ముంగిలిలో ఇన్ని రంగురంగుల రంగవల్లుల్లాగా ఇన్ని పువ్వులా, ఆహా అనిపించేలాగా లేదు. మరి నేనైతే సీజన్లో అన్ని రకాల పువ్వులను గార్డెన్ అంతా నింపేయాలనుకున్నాను ఈ సంవత్సరం, కానీ అస్సలు ఖాళీ లేదు. కానీ నేను మిస్ అయిన ఆనందాన్ని ఇవి కవర్ చేసేసాయి ఈ బంతి పూలు. ఇంతకన్నా ఆనందాలు ఇంకెక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇంతకన్నా అద్భుతాలు ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి? హాయిగా, అందంగా, ఆనందంగా, ఎంతో మధురంగా ఈరోజు ఈ వీడియో ఇలా సాగింది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేస్తారు కదా. మరి ఇంకో పూల తోటని మనం వీడియో తీసి మనం మళ్ళీ అందరూ ఆనందాల్ని పంచేసుకుందాం. ఏమంటారు? అవునంటారా? కాదంటారా? బాయ్.